హలో ఎవ్రీవన్, గౌతమి ఫుడ్స్కు మీ అందరికీ కూడా స్వాగతం. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ అచ్చ తెలుగు మ్యాగీ. ఆవకాయ బిర్యానీ వినుంటారు, ఆవకాయ పులిహార తినుంటారు. మరి ఆవకాయ మ్యాగీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. మన ఆవకాయ మ్యాగీ ముందు కొరియా వాళ్ళ కారం నూడిల్స్ కూడా పనిచేయవు, అంత రుచిగా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆవకాయ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 స్పూన్ వేసుకోండి. వెల్లుల్లిపాయ బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇలా వెల్లుల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి బాగా మగ్గేలా ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవకాయ ఊటను వేసుకోండి. ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఏ కూర లేనప్పుడు గతైన ఆవకాయని 2 నిమిషాల్లో ఈజీగా చేసుకునే మ్యాగీతో కలిపి తింటే దాని టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. మ్యాగీ ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. నేను ఒక మ్యాగీ ప్యాకెట్ యూజ్ చేసి ఈ ఆవకాయ మ్యాగీని తయారు చేస్తున్నాను. అలాగే ఒక మ్యాగీ బ్లాక్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మసాలా శాచెట్లో ఉన్న మ్యాగీ మసాలాని కూడా వేసేసుకోవాలి. వాటర్లో మ్యాగీ నూడిల్స్ని ఉడికించుకోండి. బాగా దగ్గర పడే వరకు మనం మ్యాగీని ఉడికించుకోవాలి. మ్యాగీ మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఇంకా స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మనకి వేడి వేడి ఆవకాయ మ్యాగీ రెడీ అయిపోయింది. ఈసారి కంపల్సరీ మీరు మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకుని ఇలా ఆవకాయ మ్యాగీ తయారు చేసి చూడండి. ఇంకా ఎప్పుడు ఇలాగే ఆవకాయ మ్యాగీ చేసుకుని తింటామంటారు, అంత టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో వేడిగా స్పైసీగా తినాలి అనుకుంటే ఈసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ కూడా మన తెలుగువారి ట్విస్ట్తో చేసిన ఈ ఆవకాయ మ్యాగీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.